వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వేమూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. అమర్తలూరు మండలంలోని అమర్తలూరు జిల్లా పరిషత్ హైస్కూల్, కూచిపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, పెదపూడి జిల్లా పరిషత్ హైస్కూల్, ఇంటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, గోవాడ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, మూల్పూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయులను కలిసి ఆలపాటి రాజాకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మన ప్రాంతానికి సంబంధించి సొంత ఇదే ఎమ్మెల్యేగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, అన్ని అంశాల మీద అవగాహన కలిగినటువంటి రాబోయే రోజుల్లో టీచర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తి అనుభవంతో ఏ సమస్యలలో కూడా పరిష్కారం దిశగా ముందుకెళ్ళేటటువంటి అటువంటి వ్యక్తిని గెలిపించే దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అని నా ఆకాంక్ష. ఎందుకంటే గెలుపు అనేది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ 8 ఏళ్ళు అవుతాం కాబట్టి అంతా పాజిటివ్గా ఉంది. కాబట్టి గెలుపు విషయంలో ఎటువంటి డోకా లేదు నాకు. కానీ ఆ గెలుపు అనేది ఏకపక్షంగా నడవాలి. అన్ని వర్గాలు, ముఖ్యంగా మీరు అందులో భాగస్వామ్యం కావాలనేది కోరుకుంటున్నాను. ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర గారు తీసుకెళ్ళిపోవాలనేదానికి నేను కాదు. విద్యా వ్యవస్థలో గత 5 ఏళ్ళు జరిగినటువంటి అవకాశాలు, ఆ వ్యవస్థను భ్రష్టు పెట్టించిన విధానం, ఉపాధ్యాయులకి 5 ఏళ్ళు ఏ విధంగా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు చూసినవాడు మీ అందరూ గుర్తు. నాకు తెలిసైతే అన్ని అవమానాలు, అవహేళనలే జరిగింది. మీ సమస్యలు ఏమైనా ఉంటే కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా, వినే పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉండేది. మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ ఎన్నిక మీద ఎక్కువ. ఈరోజు అన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నారు. 8 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్ళే. దాని ముందు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ముఖ్యంగా టీచింగ్ ఫ్రెటర్నిటీ సంబంధించినటువంటి వ్యక్తులుగా ఆ వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పెట్టించారో చూశారు. విద్యా వ్యవస్థ రాష్ట్రంలో ఏ విధంగా పాడైపోయిందో చూశారు. ఎక్కడో కార్పొరేట్ స్కూల్కి వెళ్తారే కానీ ఇక్కడే తగ్గేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాను ఈ స్కూల్ ఏమి ఉండవు. ఇవాళ 60 మంది పిల్లలంటే గోవాడ స్కూల్లో, నేను ఇంటూ స్కూల్లో 90 మంది. తెనాలిలో తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తపేటలోని పెన్షనర్స్ హాలులో పట్టభద్రులను కలిసి వారి అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి, ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి అంకె వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ ఫంక్షనర్స్ హాల్లో ఫంక్షనర్స్ అందరినీ కూడా కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి గ్రాడ్యుయేషన్ ఎన్నికల సందర్భంగా కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కనుక వారిని తప్పకుండా సపోర్ట్ చేయమని చెప్పని అడగటం కోసం వచ్చాము ఇక్కడికి. వారందరికీ కూడా బ్యాలెట్ పేపర్స్ అవన్నీ కూడా ఇచ్చి తప్పకుండా రాజాగారి సహాయం చేసి మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పని అడగటం కోసం వచ్చాము. అందరూ కూడా స్పందించారు. సుమారుగా నాకు తెలిసి ఇక్కడ ఫంక్షనర్స్ 5,000 మంది పైన ఉన్నారు. ఫంక్షనర్స్ 3,000 మంది
గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా వాల్యుబుల్ పర్సన్స్. అందరూ కూడా 70 సంవత్సరాలు కష్టపడి 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయ్యి ఎంతో వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రజలకి ప్రభుత్వానికి సేవ చేసిన వాళ్ళు. వాళ్ళకి అన్నీ తెలుసు. పట్టుదల గల మనిషిని, సాధించగల మనిషిని గెలిపించుకుంటే రేపు ఎన్ని రకాలుగా ఉపయోగపడతారో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరినీ కూడా అదే పద్ధతిలో మద్దతు ఇవ్వమని చెప్పని కోరుకోవటానికి వచ్చాము. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో రిఫ్లెక్షన్స్ పేరుతో అకాడమిక్ ఎక్స్పో వినూత్నమైన కార్యక్రమాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో 3వ తరగతి విద్యార్థులు పాల్గొని పాఠ్యాంశాలకు సంబంధించిన అనేక అంశాలను ప్రదర్శించారు. దేశభక్తి లఘునాటిక, ఋతువులు, పోస్టాఫీస్ పనితీరు, జాతీయ సమైక్యతను పెంచే నృత్య రూపకం, మేరా భారత్ మహాన్, వర్షపు నీటిని నిల్వ చేసి వినియోగించడం ఇత్యాది అనేక పాఠ్యాంశాలను ప్రదర్శన రూపంలో వివరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో మురళీకాంత్ మాట్లాడుతూ ఒకప్పటి పిల్లవాడి ఐక్యూకి నేటి తరం పిల్లల ఐక్యూకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. కాలగతిన మారిన వారి ఐక్యూకు అనుగుణంగా విద్యా విధానంలో వస్తున్న పెను మార్పులతో వారికి విద్యా బోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. That is a magic of the parent-child relation, and as one particular side of the coin was explained by Geeta Madam, reflections enduku ante to develop the confidence of the students, right? And apart from that, there is the other side of the coin, that is about the curriculum. So we all know that. So meer chadukunnappudu manam chadukunnappudu the education system was completely different and the IQ levels of the students were completely different. But ivala students etla unnaru ante వాళ్ళు మనకి నేర్పించేటట్టు ఉన్నారు. సో మన క్లాస్లో ఎలా టీచ్ చేస్తున్నాం అనే మెథడాలజీ మారిపోతుంది. ఎందుకంటే రొటీన్ బోరింగ్ వే ఆఫ్ టీచింగ్ ఇవాళ స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయలేరు. సో ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్ మారినప్పుడు అది ఓన్లీ ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్ టు ద క్లాస్ రూమ్, బట్ ఇట్ హ్యాస్ టు గో హోమ్. ఈ మెథడ్స్ ఏవైతే క్లాస్ రూమ్లో స్టూడెంట్ నేర్చుకుంటున్నాడో అవి ఇంటికి కూడా వెళ్ళాలి అంటే పేరెంట్కి తెలియాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ దిస్ లీడ్ స్కూల్ యాప్ ఉంది. అందులో మనం చేయించిన యాక్టివిటీస్ వీడియోస్ ఉన్నాయి. అది కాకుండా ఇలాంటి ఒక రిఫ్లెక్షన్స్ లాంటి ప్లాట్ఫామ్ పెడితే పేరెంట్స్ అందరూ వచ్చి చూస్తున్నారు. అండ్ యూ కెన్ ఐడెంటిఫై హౌ ద స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్. సో దీన్ని బట్టి యూ విల్ బి హ్యావింగ్ సమ్ న్యూ ఐడియాస్. ఇంకా మీ నుంచి మాకు సజెషన్స్ కావాలి, సార్ ఇలా చేశారు, ఇంకా క్లాస్ రూమ్లో ఇలా చేస్తే బాగుంటుంది అని. గీతాకాంత్ మాట్లాడుతూ రిఫ్లెక్షన్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, నేటి విద్యా విధానం పట్ల తల్లిదండ్రులకు కూడా అవగాహన పెంచవలసిన అవసరం ఉందన్నారు. పిల్లలందరూ నిర్భయంగా వేదికపై ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వడం చూసి అందరూ ప్రశంసించారు. Explain you all that which what they have learned in their classrooms. So ఇదంతా ఏంటి అంటే ఇట్ మైట్ నాట్ బి యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ అ డాన్స్ ఆర్ అ మ్యూజిక్ ప్రోగ్రామ్, బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా బిల్డప్ అవుతాయి. సో యూ కెన్ ఇమాజిన్ ఒక 7-8-year-old బాయ్ జస్ట్ కమింగ్ హియర్, స్టాండింగ్ కాన్ఫిడెంట్లీ in front of you and speaking out something. Don't judge them with their content, but standing here confidently and speaking out something is not a small thing. So for that, I think we all need to encourage them and give them a big round of applause first of all. కార్యక్రమంలో లీడ్ సంస్థకు చెందిన సీనియర్ అకాడమిక్ అడ్వైజర్ బివి సుధాకర్ ప్రసంగించారు. అనంతరం ఈ విద్యా సంవత్సరం పలు పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు అందించి అభినందించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
We like to eat appam and avial. Onam is our traditional festival. Kathakali, Mohiniyattam are the two never classical dance form of Kerala. All different spices available in my Kerala. My name is Ruika and this is my team. Today we are going to tell about countable and uncountable nouns and quantifiers. Then what about uncountable nouns? So uncountable nouns are things that we can't count. Can you give examples? Of course, examples for uncountable nouns are oil and rice. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 తరపున ఇటీవల వచ్చిన వరదలలో పాడైపోయిన విద్యాలయాలకు మరమ్మతులు చేపట్టి వాటి ప్రారంభోత్సవం మంగళవారం నిర్వహించారు. ఆపద్ బాంధు క్రింద రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం రావిపూడి పెద్దలంకలో ఎలిమెంటరీ స్కూల్ అభివృద్ధి చేసి రోటరీ 3150 గవర్నర్ రోటేరియన్ కాటుగడ్డ శరత్ చౌదరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమానికి పీడీజీ అన్నేరత్న ప్రభాకర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రోటేరియన్ విష్ణుబాబు, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవయచనం మురళీకృష్ణ, ఓబులరెడ్డి, గుత్త వెంకటరత్నం, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నగంటి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, క్లబ్ సభ్యులు కొల్లి రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, ఆలపాటి కిరణ్ చౌదరి, జాన్ కిడ్స్, మంగళగిరి క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి గాజుల శ్రీనివాస్, మురళి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారు సొంతంగా ప్యాక్ చేసి మాకు పంపించి మా చేత ఇప్పించినందుకు ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసిన విష్ణుబాబు గారికి, ఈ కార్యక్రమానికి చేసిన మా రోటరీ సభ్యులు అందరికీ పేరు పేరున, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ చేసిన ఈ గ్రామ ప్రజలకు, ఈ బుద్ధిగా కూర్చున్న ఈ పిల్లలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన మురళీకృష్ణ గారికి ఆలోచన రావడం, దానికి విష్ణు గారు ఒప్పుకోవడం, మా గవర్నర్ గారి సహారంతో, పెద్దలు మన రత్నప్రభాకర్ గారు అందరి సహారంతో, ఓబారెడ్డి గారు అందరూ కట్టుబడి స్కూల్ని ఇంత డెవలప్ చేసినందుకు అందరికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెనాలి షరఫ్ బజార్లో కొలువైన భద్రావతి సహిత భావన ఋషి దేవస్థానంలో కళ్యాణోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామివారి 16 రోజుల పండుగ సందర్భంగా పట్టణంలో నగరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు కీలుగుర్రంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎమ్మెల్సీ ఓటును అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.